పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా సాదరంగా ఈ దైవ సందేశం కార్యక్రమానికి దివ్యవాణి వీక్షకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేక విధంగా మనం ధ్యానించబోతున్నటువంటి అంశం పవిత్రత అనేటువంటి అంశాలను గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధత అంటే ఏమిటి? మనం ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి? పవిత్రంగా మన యొక్క జీవితాలను మనం జీవించాలి. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా, దేవుని పిలుపును అందుకున్నటువంటి ప్రజలుగా, దేవుని చేత పంపబడుతూ ఉన్నటువంటి ప్రజలుగా మనలందరినీ కూడా ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవించమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా ఈనాడు ఆలోచన చేయాలి. మనందరం కూడా ఒకసారి మన యొక్క జీవితాలను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఒకవేళ మన జీవితాలు సరిగా లేకపోయినట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి అంటూ ఉన్నాడు ప్రభువు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనందరం కూడా వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకోవడానికి ఈ వాక్యం ద్వారా ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధత అంటే బైబిల్ గ్రంథంలో దీని గురించి అనేకమైనటువంటి అంశాలు మనకి బోధించబడుతూ ఉన్నాయి. పరిశుద్ధత బైబిల్ గ్రంథంలో వాట్ ఈస్ గాడ్స్ హోలీనెస్, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నిరాడంబరత, దేవుని యొక్క పవిత్రమైనటువంటి చూపు, లేకపోతే దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఔరా, దాని గురించి మనం పాత నిబంధనలో గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో తాను సంభాషించినప్పుడు మరలా ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నటువంటి మీ దేవుడైన నేను పరిశుద్ధుడను, పవిత్రుడను, కాబట్టి మీరు నా ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా పవిత్రులుగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకసారి ప్రత్యేక విధంగా దేవుని పోలికలో దేవుడు మనల్ని ఆయన పోలికలో సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో మనకు చెప్పబడుతూ ఉంది, తన పోలికలో దేవుడు మనల్ని చేశారు, తన పోలికలో మనల్ని సృష్టించారు, తనలను పోలిన విధంగా మనలను సృష్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం గమనించినట్లయితే లేవియ కాండం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో మీ ప్రభువుడైనటువంటి నేను పవిత్రుడుగా ఉన్నవాడను, కాబట్టి మీరు కూడా పవిత్రంగా ఉండండి అంటూ ఉన్నాడు. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ యామ్ హోలీ అండ్ బీ హోలీ, మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఏ విధంగా పవిత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అదే అంశాన్ని లేవియ కాండంలో ఇంకొక చోట మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ, నేను ఏ విధంగానైతే పవిత్రంగా ఉన్నానో మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క సాన్నిధ్యం ఆ గొప్ప పవిత్రమైనటువంటి ఔరా కలిగినటువంటి సాన్నిధ్యంగా మనం చూస్తూ ఉన్నాం.
మోషే ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా మరి ఆ ఔరాకి మోషే ప్రవక్త భయపడుతూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో దగ్గరగా రావద్దు, దూరంగా ఉండమని కోరుతూ ఉన్నాడు. అంటే దేవుని సాక్షాత్తు చూడడానికి కష్టంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనకి పాత నిబంధన గ్రంథం, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి అంశాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అంశాన్ని మనం యోహాను సువిశేషంలో 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇది మరి తప్పు చేసి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని ప్రభువు క్షమించి, ఇదిగో మీలో ఎవరైతే పాపం చేయకుండా ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా ఆమెపై రాయి వేయండి అంటూ ఉన్నాడు. ఆమెపై రాయి విసరండి అని కోరుతూ ఉన్నాడు. మరి మనం చూసాం అక్కడ ఏం జరిగిందో. తర్వాత వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా మేమంతా కూడా పాపాత్ములుగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎవరు కూడా ముందుకు రాలేదు రాళ్ళు విసరడానికి. ఈ విధంగా మరి మనం గమనించినట్లయితే, హూ క్యాన్ ప్రూవ్ మీ దట్ ఐ యామ్ సిన్ఫుల్, ఎవరు నేను అపవిత్రుడను ఎవరు నిరూపించగలరు అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మనం దీన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మనం గమనించినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క పవిత్రతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క మర్మాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుని యొక్క వేద సత్యాలను, కథోలిక వేద సత్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం మరి కొన్నిసార్లు వాటిని కొంతవరకు మనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాటిని పరిపూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. మరి ఎందుకు అంటే, సాక్షాత్తు ఆయన దేవుడు, మరి దేవుని కుమారుడు కాబట్టి మానవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది కష్టతరమైనటువంటి అంశం. కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వచ్చు, కొన్ని విషయాలు మన జ్ఞానానికి అంతుపట్టి ఉండవచ్చు, కానీ కొన్ని విషయాలు మనకి అంతు పట్టనివిగా ఉన్నాయి. అందుకే మరి దేవుని యొక్క పరిశుద్ధతలో భాగంగానే మరి దేవుని యొక్క వేద సత్యాలు, వేద బోధనలు, కథోలిక తిరుసభ బోధిస్తూ ఉన్నటువంటి వేద బోధనలు, వీటిని గురించి కూడా మనం అదే మరి మన యొక్క లిమిటేషన్, మనకున్నటువంటి లిమిటేషన్స్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కొన్ని మనకి అర్థం కానటువంటి పరిస్థితి, అన్నీ కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి, కొంతవరకు అర్థమైనప్పటికీ కూడా అన్నీ కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే మరి ఒక జర్మన్ దేశానికి సంబంధించినటువంటి వేద పండితుడు అంటూ ఉన్నాడు, మరి కథోలిక వేద సత్యాలను గురించి మాట్లాడుతూ, వేద పాండిత్యాన్ని గురించి మాట్లాడుతూ, మరి వేద సిద్ధాంతాలను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, మిస్టేరియం ట్రెమెండమ్, దేవుని యొక్క సత్యాలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. మిస్టేరియం ట్రెమెండమ్ అట్ ఫాసినాన్ అంటాడు. అంటే మరి దేవునికి సంబంధించినటువంటి సత్యాలు, వేద సత్యాలు, వేద మర్మాలు, ఇవన్నిటినీ కూడా మనం మన యొక్క మనసుకి, మన యొక్క జ్ఞానానికి, మన యొక్క తెలివితేటలకి కొన్నిసార్లు అంతు పట్టనివిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే అవి గొప్పవైనవి, అవి మర్మాలుగానే ఉండిపోతాయి. అవి దైవ రహస్యాలు, మర్మాలుగానే ఉండిపోతాయి. వేద సత్యాలు మరి మన మానవ జ్ఞానానికి, మానవ సాంకేతికతకు అంతుపట్టనివిగా ఉన్నాయి అంటూ ఉన్నాడు.
అది ఎప్పుడూ మర్మమైనదిగానే ఉంటూ ఉంది. కొంతవరకు మనకు తెలిసినప్పటికీ, కొంతవరకు మనకు అర్థమైనప్పటికీ, కొంతవరకు మనకి తెలియపరచబడినప్పటికీ, దేవుని యొక్క దర్శనం ద్వారా మనకి తెలియపరచబడినప్పటికీ కూడా అవి మర్మాలుగానే ఉండిపోతాయి అంటూ ఉన్నాడు. అవి ఎంతో గొప్ప అయినటువంటివి, ఎంతో లోతైనటువంటి మర్మాలు, దేవుని మర్మాలు, దేవుని వేద సత్యాలు, దేవుని వేద పాండిత్యం, అవి ఎంతో ఘనమైనవి, ఎంతో మహోన్నతమైనవి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఆ ప్రభువుని గొప్పతనాన్ని, ఆ ప్రభుని ఘనతను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే మనందరం కూడా దేవుని యొక్క పర్వతానికి వెళ్ళాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క పర్వతం పైకి మనందరం ఎక్కాలి అంటూ ఉన్నాడు. ఆ దేవుని పర్వతం పైకి ఎక్కినప్పుడు మనకి మరి అవి కొంతవరకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ పర్వతం పైకి ఎక్కడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. ఆ పర్వతం ఎక్కినప్పుడే దేవుని యొక్క పవిత్రత మనకు కొంతవరకు అర్థమవుతూ ఉంది. అంతా కాకపోయినప్పటికీ కూడా కొంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క లోతైనటువంటి వేద సత్యాలను, మర్మాలను అర్థం చేసుకోవడానికి మనం కృషి చేయాలి, తాపత్రయపడాలి. ఎప్పుడు కూడా ప్రభువుని ప్రార్థనలో మనకి ఆయన గురించి తెలియపరచమని అడుగుతూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యోషియా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో మనకి ప్రభుని యొక్క పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి బోధించబడుతూ ఉంది. యోషియా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ప్రత్యేక విధంగా మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంటుంది అని ఆ వాక్యాలను మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి చదువుకొని వాటి మీద ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధతలో మనం కూడా పాలు పంచుకోవడానికి అనుక్షణం మనం ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి నిషిద్ధమైనటువంటి విషయాలు, నిషిద్ధమైనటువంటి నియమాలు, కొన్ని నిషిద్ధతలు సంబంధించినటువంటి నియమాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. సబ్బాతు గురించి, సబ్బాతు రోజు గురించి నియమాలు, పాప పరిహరణకు సంబంధించినటువంటి నియమాలు, తిరుసభలో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాల మీద మరి లేవియ కాండంలో అనేకమైనటువంటి విషయాలు మనకి బోధించబడుతూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి తాకడానికి తాపత్రయపడాలి. టచింగ్ గాడ్స్ హోలీ మౌంటైన్, టచింగ్ గాడ్స్ హోలీ మౌంటైన్, దేవుని యొక్క పర్వతానికి ఎక్కి ఆ పర్వతాన్ని మనం తాకడానికి మనం ప్రయత్నం చేయాలి. వాట్ హ్యాపెండ్, ద హోల్ మౌంటైన్ ఈజ్ హోలీ. దేవుని యొక్క ఆ పర్వతం అంతా కూడా పరిశుద్ధంగా ఉంది. కాబట్టి ఆ పర్వతం పైకి మనం ఎక్కడానికి అనుక్షణం కూడా ప్రయత్నం చేయాలి. అంటే ఆ పవిత్రతలో మనం కూడా జీవించడానికి, ఆ పరిశుద్ధతను మనం కూడా ఆపాదించుకోవడానికి ప్రభు మనలందరినీ కూడా ఈనాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదే అంశాన్ని కీర్తన 15వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. హూ కెన్ లివ్ ఆన్ యువర్ హోలీ మౌంటైన్, మీ పరిశుద్ధ పర్వతము మీద ఎవరు నివసింపగలరు
అని అడుగుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం మనం వెళ్ళి దేవుని పర్వతం మీద నివసిస్తామని కాదు. దీని అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరు పొందగలరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనందరం కూడా ఆహ్వానించబడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దెర్ ఈజ్ ఎ హైవే, అక్కడ ఒక గొప్ప హైవే ఉందని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఒక విశాలమైనటువంటి రోడ్డు మార్గం మనం హైవేగా పిలుస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం హైవేలను చూస్తూ ఉంటాం. ఒక్కొక్క హైవే ఒక సైడు ఒక 10 వెహికల్స్ 10 వాహనాలు ఒకేసారి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడు ఒక 10 వాహనాలు ఒకేసారి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ నుంచి కూడా ఇంకొక 10 వాహనాలు ఒకేసారి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది పెద్ద హైవేగా మనం పరిగణిస్తాం. 10-12 వాహనాలు ఎడమవైపు వెళుతూ ఉంటే ఒక 10-12 వాహనాలు మళ్ళీ కుడివైపు ఇటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అంటే మనం గమనించవచ్చు హైవే ఏ విధంగా ఉంటుంది. మన హైవేలు మనం గమనించినట్లయితే కొన్ని హైవేలు 4 వాహనాలు వెళ్ళేటువంటి హైవేలు, కొన్ని 6 వాహనాలు వెళ్ళేటువంటి హైవేలుగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. మరి వేరే దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు 10 వాహనాలు ఒకవైపు 10 ఇంకొక వైపు 10, దాదాపుగా 20 వాహనాలు వెళ్ళేటువంటి హైవేలు, 24 వాహనాలు వెళ్ళేటువంటి హైవేలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు హైవే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇట్ విల్ బి కాల్డ్ ఏ హైవే ఆఫ్ హోలీనెస్ అంటూ ఉన్నాడు. అంటే మనం ఆ హైవేని చూజ్ చేసుకుంటున్నామంటే ఇంత ఇరుకైన మార్గం కాకుండా మనం ప్రయాణం సులువుగా జరగాలి, ఫాస్ట్గా జరగాలి అంటే మనందరం కూడా ఈ పెద్ద పెద్ద హైవేలను చూజ్ చేసుకుంటాం, ఎన్నుకుంటూ ఉంటాం. ఎన్నుకొని మనం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరందరూ కూడా ఈ పవిత్రత, పరిశుద్ధత అనేటువంటి హైవేని మీరందరూ కూడా ఎన్నుకోవాలి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మనం మరి దేవునిలో ఎక్కువ కాలం ప్రయాణం చేయాలి అంటే, దేవునిలో ఎక్కువ కాలం జీవించాలి అంటే, దేవునిలో గొప్పగా జీవించాలి అంటే మరి ఆ హోలీనెస్ ఉన్నటువంటి, పరిశుద్ధతకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి ప్రభువు తెలియచేస్తూ మీరు ఆ పవిత్రమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోమని కోరుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి నిర్గమకాండంలో 15వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, పవిత్రతలో ఎంతో గొప్పవాడైనటువంటి వాడు దేవుడు. మరి ఆయన మహోన్నతుడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. మరి ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనలందరినీ కూడా ఆ పరిశుద్ధతలో ఎదిగి మనలందరినీ కూడా విజయాలను సాధించమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు మన యొక్క పవిత్రత గురించి మనం ఆలోచించుకోవాలి. మనందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పునీతులుగా జీవించడానికి, పునీతులుగా ఎన్నుకోబడడానికి మనందరం కూడా ఆహ్వానించబడుతూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మన కుటుంబ జీవితంలో మనం జీవించాలి. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం ప్రతిరోజు ఎన్నుకొని అనుసరించాలి. ఇది ఒక రోజులో అయ్యేటువంటి పని కాదు. ఇది జీవితాంతం మనం కృషి చేస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తాపత్రయపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇది 1 రోజు 2 రోజులు 1 నెలలో జరిగేది కాదు. ఇది సంవత్సరాలు తరబడి మరి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల నీవు ఎన్నుకొని ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నన్ను ప్రభువు ఈనాడు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా యెజెకీయేలు గ్రంథంలో చివరిగా మనం చూస్తూ ఉన్నాం 38వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ప్రభువు అంటూ ఉన్నాడు,
ఐ విల్ షో మై గ్రేట్నెస్, మై హోలీనెస్. మా పవిత్రతను నేను మీకు చూపిస్తాను. నా పవిత్రతను నేను మీకు ఎరిగింపచేస్తాను. నా పవిత్రతను, నా పరిశుద్ధతను మీకు బయలుపరుస్తాను అంటూ ఉన్నాడు ఎజెకియలు ప్రవక్త గ్రంథము ద్వారా. దేవుడు నేను మీకు తెలియపరుచుకుంటాను నన్ను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు ఎప్పుడు కూడా తనను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు. తనను తాను పరిచయం చేసుకొని తనను తాను సంపూర్ణంగా తన ప్రజలకు ఎరుకపరుచుకునేటువంటి దేవుడు. కాబట్టి మనందరం కూడా ఆయన తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి కథోలిక శ్రీసభలో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు నీవు సుమాత్రకుగా ఉండడానికి కుటుంబ జీవితాన్ని జీవిస్తూ నీవు సిద్ధంగా ఉన్నావా? ఒక గురువుగా లేకపోతే మఠవాసిగా ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మరి సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా, యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మనం ఈ పరిశుద్ధతను జీవించాలి, ఈ పరిశుద్ధతలో ఎదగాలి అని మనం అనుక్షణం కూడా ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో మనందరికీ కూడా ఆ పరిశుద్ధతను ప్రభువు మనందరిపై ఆపాదించాలని, మనలందరినీ కూడా ఆశీర్వదించాలని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని, ఆ పరిశుద్ధతను, ఆ ఔరాను మన యొక్క కుటుంబాలలో, మన పరిసర ప్రాంతాలలో, మన యొక్క దేవాలయాలలో, మన చుట్టుప్రక్కల నింపాలని ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.